జాబ్ వచ్చింది పార్టీ ఇస్తాను రారా అంటే బారు తీసుకెళ్తాడేమో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. తీరా చూస్తే చీప్ లిక్కర్ బాటిల్ 2 మంచి చింతకాయ పచ్చడి ఇచ్చి పండగ చేసుకోమంటున్నాడు కకృతి నా కొడుకు. అవునరా బాబు, పార్టీ అంటే నేను ఏదో పెద్దగా ఊహించుకున్నాను, కానీ ఇంత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. రే ఆపండ్రా బాబు, ఇందాక నుంచి సావదొబ్బుతున్నారు. ఏదైనా సంతోషం కోసం పార్టీ ఇస్తుంటే తృప్తిగా తాకుండా తిడతారేంట్రా? పోలియో చుక్కల మందంత సీసా తీసుకొచ్చి తృప్తిగా తాగమంటున్నా, అది ముగ్గురు. ఎలారా? ఏముందిరా, ఆహనా పిల్లంట సినిమాలో కోటగారి కోడి ఫార్మ్లో ఫాలో అయిపోవడమే. మందు సీసా ముందు పెట్టుకోవడమును, మంచినీళ్ళు తాతూ కిక్ ఎక్కడం ఓగడమోను. మీకు దండండ్రా బాబు, ఈసారి ఫస్ట్ మంత్ శాలరీ రాగానే గ్రాండ్గా పార్టీ ఇప్పిస్తాను రా. ఇలా చూడమని మరదా చంపకండ్రా. నిజంగా నిజంగా అయితే పద. యాడికి రైట్ నడిపిస్తున్నావు? అసలు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. ఒరే కొంచెం ముందుకెళ్తే మంచి సిట్టింగ్ స్పాట్ ఉందిరా. ఏం స్పాటో ఏమో, నడిచి నడిచి కళ్ళు తిరిగి కింద పడిపోయేలా ఉన్నాం. చచ్చిపోవడానికే తప్ప బుద్ధున్నాడు ఎవ్వడూ ఇక్కడికి రాడురా. ఒరే ఒకసారి చూడండి. వాడేవాడు ఒకడే మంది అవుతానికి వచ్చాడు. పదని కంపెనీ ఇద్దాం. ఒరే ఆయన చూస్తే మంతడానికి వచ్చట్లేదు, చావడానికి వచ్చేటుంది. నిజమే. సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళకి చివరికి దక్కే ప్రతిఫలం చావేనా? నా మనసు నుండి దూరం అయిపోయింది. అందుకే ఇక నీ దగ్గర రావాలనుకుంటున్నాను. మరో జన్మంటూ ఇక నాకు లేకుండా చూడు. లేదా నాకు మరో జన్మంటూ ఉంటే మాత్రం మనసనేది లేని మనిషిగా పుట్టించు. ప్రేమంటే ఏంటో తెలియక అప్పుడైనా చనిపోయేంత వరకు ప్రశాంతంగా బతుకుతాను. ఎవర్రా మీరు? నన్ను వదలనరా, నేను చచ్చిపోవాలి. రే ఎవర్రా మీరు అసలు? రే నన్ను వదలేనరా, ప్లీజ్ రా. రే నన్ను వదలనరా. ఏం చేస్తున్నావురా? వాడిని ఎందుకు లోపల నుంచి తాళం వేస్తున్నావు? వాడికి జీవితం ఏంటంటే తెలియజేయడానికి. ఏం నువ్వు తెలియచేసేది? వాడు గనక ఇక్కడ చనిపోయాడనుకో, తర్వాత మన ఇబ్బందుల్లో పడతాం. వాడికేం కాదురా. వీడెవడ పిచ్చోళ్ళ ఉన్నాడు? చావడానికి వీడు అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు మాత్రం చనిపోవడానికి ప్రయత్నించిన గ్యారంటీ ఏంటి? వాడు చావడు, ఖచ్చితంగా చావడు. అలా నువ్వెలా చెప్పగలవు? ఇలా చీకట్లో 4 రోజులు పడేసావు అనుకో, కడుపుగా ఆకలి గురించి ఆలోచిస్తారు తప్ప వేరే దేని గురించి ఆలోచించరు. రే ఇదని సినిమా అనుకున్నావా? మనం అనుకునేది జరగడానికి. ముందు వాడిని వదిలే, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కనుక మనం వాడిని వదిలేస్తే మళ్ళీ వాడు చావు దాకా వెళ్తాడు, ఇంకెక్కడికి వెళ్ళాలనుకోడు. ఆయన ఇంట్లో మీద ఆలోచన ఉంటే ఇలా నిర్ణయాలు తీసుకోరు. నువ్వు చెప్పేది నమ్మాలనిపించేలా ఉన్నా, కానీ ఏం జరుగుతుందని భయంగా ఉందిరా మాకు. రే వాడి గురించి మీరు టెన్షన్ పడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు పదండి. ఆకలి, ఆకలి. ఎవర్రా నువ్వు? నీకేం అన్యాయం చేశాను రా? నన్ను ఇలా బంధించావు. ఆకలేసి నేను ఎంత ఇబ్బంది పడానో నీకు తెలుసా? నా బాధ నీకు నవ్వులాటగా ఉందరా? చచ్చిపోలేదే, చావు గడప తక్కువాలనుకున్నాడువి. నిన్ను ఒంటరిగా వదిలేసినా కూడా ఎందుకు చావలేదు? బహుశా చావాలని నీ కోరిక చచ్చిపోయిందా? ఆకలేసి కడుపుమని గుర్తొచ్చింది కానీ నీ మీద ఆశలు పెట్టుకుని మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా? కొడుకే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రులు నువ్వు లేవనే వార్త వింటే తట్టుకోగలరా? నీ బూడిదేనా అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే బహుమానం? అసలు నా సమస్య అంటే నీకు తెలుసా? ప్రాణం తీసుకోవడమే సమస్యకు సమాధానమా? ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య వెన్నంటే ఉంటుంది. దానికి చావే పరిష్కారం అయితే ఈ భూమి మీద మానవజాతి అనేది ఎప్పుడో అంతరించిపోయేది. చావు దాకా వెళ్ళి ఉంటే అర్థమవుతుంది నీ సమస్య ఎంత చిన్నదో. వీడేంటి చావు గురించి ఎంత చులకనగా మాట్లాడుతాను అనుకుంటున్నావా? ఈ రోజుల్లో మనుషులు చిన్న చిన్న కారణాలకే చనిపోవాలని పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే అలా అన్నాను. ఇంతకీ నీ సమస్య ఏంటి? అవ్వేనా అనుకున్నాను. నీ వాళ్ళకం చూసినప్పుడే అనుకున్నాను ఏముంటది, అయితే ఉద్యోగం లేదంటే ప్రేమ, ఇవే కదా ప్రస్తుతం యూత్ని
పరిపాలిస్తున్న సమస్యలు. అయినా అంత గుడ్డిగా ప్రేమించావు బాసు? నేనేం గుడ్డిగా ప్రేమించలేదు, గాఢంగా ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నా పేరు వరుణ్. మార్కెటింగ్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తుంటాను. ప్రతిరోజు రాగే ఆఫీస్కి వెళ్దామని బస్ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఆ రోజు మాత్రం బస్ కంటే ముందు తను వచ్చింది. తనని చూడగానే అనుకున్నా, ఈ చేతులతో వేసే 3 ముళ్ళు తన మెడలోనే అని. తనతో మాట్లాడాలని, మీరంటే నాకు ఇష్టం అని చెప్పాలని ప్రతిరోజు తన కోసం ఎదురు చూస్తుంటాను. కానీ చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోతాను. తనని ఎలా పరిచయం చేసుకోవాలనుకుంటుండగా ఒకరోజు తనే నా దగ్గరకు వచ్చింది. మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నా వైపే అదోలా చూస్తున్నారు, అసలు మీరెవరు అంది. తనే నాతో మాట్లాడిన తర్వాత ఇంకా ఎందుకు మౌనం అని నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పేశాను. అలా మొదలైన మా పరిచయం మమ్మల్ని ప్రేమికులుగా ఒకటి చేసింది. రోజులు తెలియకుండానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. పెళ్ళి కాకుండా మనం ఇలా తిరుగుతుంటే మనల్ని చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం పెళ్లి చేసుకుందామంది. సరే అని చెప్పి ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో ప్రేమ విషయం చెప్పాను. ఈ ప్రేమ గీమ మనకెందుకురా, నీకో మంచి సంబంధం చూసాము, తెలిసిన వాళ్ళ అమ్మాయే, చేసుకో అన్నారు. లేదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అని గట్టిగా చెప్పడంతో వాళ్ళు కాదనలేకపోయారు. అంతా నీకే అనుకూలంగా ఉంది కదా, మరి ఇలా ఎందుకు చేసావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళి ఒప్పుకున్నారని చెప్తామని తనకి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అదే రెస్పాన్స్. నెక్స్ట్ డే ఏమైందో తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తాళం వేసింది. ఆ ఇంటి తలుపు తెరుచుకోకపోతుందా, తను నాతో మాట్లాడకపోతుందా అని ఆశతో నెల రోజులు ఆ ఇంటి చుట్టూ తిరిగాను. వేసిన తాళం అలాగే ఉంది. చివరికి తెలిసింది ఏంటంటే, వాళ్ళ నాన్నకి మా ప్రేమ ఇష్టం లేక తనని బలవంతంగా మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని తెలిసింది. ఆ మాట విన్న మరుక్షణం నాకేం చేయాలో తెలియక, తను ఎప్పటికీ నాకు దక్కదేమో అనే బాధ తట్టుకోలేకపోయాను. నాలో నేనే నరకాన్ని చూశాను. ఈ బాధని నాకు ఎందుకు అనుకుని పిరికి వాళ్ళ పైకి వెళ్ళిపోవాలనుకున్నావు, అంతేనా? కోరుకున్నది దక్కనప్పుడు బ్రతికుని ప్రయోజనం ఏముంది? మరి చావడం వల్ల ప్రయోజనం ఉందా? ఒక కొమ్మని నరిగినంత మాత్రాన చెట్టు మూడు బారిపోదు. కొద్ది రోజుల్లో వేడి వేసినట్టు మళ్ళీ చిగురించి దాని సత్తా ఏంటో చూపిస్తుంది. మరి మనము చిన్న సమస్యలకే కలవరపడుతుంటాం. చదువు సరిగ్గా లేదని కొంతమంది, ఉద్యోగం రాలేదని కొంతమంది, వ్యాపారంలో నష్టం వచ్చింది ఇంకొంతమంది, ప్రేమలో ఓడిపోయాలని నీళ్ళంటోళ్ళు, ఇలా ఎంతో 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 మంది ధైర్యంగా ఎదుర్కోవాల్సిన విషయాలకే దద్దమ్మలా చనిపోవాలనుకుంటున్నారు. కారణం చావును మించిన మనశ్శాంతి మరెందులోనూ లేదనే పిచ్చి ఆలోచన. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నా ప్రాణాన్ని కాపాడండి అని డాక్టర్ని ప్రాధేయపడే రోగిని అడుగు, ప్రాణం విలువేంటో తెలుస్తుంది. పిల్లలు పుట్టే అవకాశం లేని ఆడవాళ్ళని అడుగు, అమ్మాని పిలిచేవాళ్ళు లేరే అని ఎంత కుమిలిపోతుంటారో తెలుస్తుంది. 9 మాసాలు మోసి మీ అమ్మ నీకు జన్మనిచ్చింది. తన సంతోషాన్నంతా త్యాగం చేసి మీ నాన్న నేను ఎంత డిమాండ్ చేశాడు. నువ్వేమో 2 సంవత్సరాలు పరిచయం అమ్మాయి కోసం చావాలనుకుంటున్నావు. ఏం న్యాయం బాస్ ఇది? ఇదేనా అమ్మాయి ప్రేమకి అమ్మా నాన్న ప్రేమకి వ్యత్యాసం? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అంటే తన మీద ఆశలు పెట్టుకున్న తన కుటుంబాన్ని తన చేతులతోనే తెగ నరకడంతో సమానం. ప్రేమించిన వాళ్ళు దక్కనంత మాత్రాన ఇక జీవితం ముగిసిపోయింది అనుకోవడం చాలా మూర్ఖత్వం. బలవంతంగా తన మరొకరిని పెళ్లి చేసుకున్నా కొద్ది రోజులు తనకు గుర్తొస్తావేమో. ఏ పిల్లోడో పుట్టాడు అనుకో, తనకంటూ కొన్ని బాధ్యతలు వచ్చని చెప్పి గుర్తిస్తుంది. శాశ్వతంగా నేను మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. మరి నీ కుటుంబం పరిస్థితి ఏంటి? దూరవాన్ని నిన్నే తలుచుకుంటూ మమ్మల్ని ఎందుకు బతికించావు దేవుడా అని జీవితాంతం కుమిలిపోతుంటారు. నువ్వు పిల్లలే లోకంగా బ్రతికే పిచ్చివాళ్ళు బస్ తల్లిదండ్రులు. కడదాకా వాళ్ళకి మన నీడలా ఉండాలి తప్ప అర్ధాయిస్తే వెళ్ళిపోయి వాళ్ళకు పేడకల్లా మిగలకూడదు. మనిషి చనిపోయేంత వరకు ఒక తోడు కావాలి. ఆ తోడు నీకు ప్రేమలో దొరకపోవచ్చు. పెళ్ళైనా మరో అవకాశం కూడా ఉంది. ఇంట్లో వాళ్ళకి జరిగిందంతా చెప్పి వాళ్ళు చూసిన సంబంధం చేసుకుని హ్యాపీగా కొత్త జీవితం ప్రారంభించు. కొడుకు కోడలు చిలక గౌరవంగా ఉన్నారని వాళ్ళు సంతోషంగా ఉంటారు.
నా మానాన్ని గొంతుంచుకుని వాగుతుంటే నువ్వేంటి బాస్ ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నావు? అసహ్యం వేస్తుంది బాస్. ఒక అమ్మాయి కోసం నేను చావాలనుకుంది అని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది బాస్. హే, ఏంటిది చిన్నపిల్లల? ఇప్పటికైనా నువ్వేంటో నీకు తెలిసింది కదా, ఇంకా కథను ఎందుకు తలుచుకుంటావు? వదిలే. ఆ రోజు కనుక మీరు అక్కడికి రాకపోయి ఉంటే ఈ పాటికి నా కర్మకాండాలు జరుగుతుండేవి. అయ్యయ్యో, అవే మాటలు బాస్. మా అమ్మ నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు బాస్. చాలా థ్యాంక్స్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ? ఏంటి వారం రోజులు అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళక? నా కొడుకు ఏమైపోయాడు ఏంటో అని మీ వాళ్ళు కంగారు పడుతుంటారు. త్వరగా వెళ్ళు బాస్. ఓ అవును కదా, మీ మాటల మత్తులో పడి అసలు ఆ విషయాన్ని మర్చిపోయాను. ఉంటాను బాస్. ఇంతసేపు మీ ప్రవచనాలు విన్నానే కానీ మీ పేరేంటో తెలుసుకోవడం మర్చిపోయాను. సారీ, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? దారి చూపిన బాటసారి, అదే నా పేరు అనుకో.